ఓం శాంతి. భారతదేశం పుణ్యభూమి, అనేక పండుగలకు నెలవు. సంవత్సరానికి 365 రోజులుంటే భారతదేశంలో పండుగలు 366. అంటే ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పండుగ లేక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇన్ని పండుగలు జరుపుకునే పుడమి వేరొకటి లేదంటే అతిశయోక్తి లేదేమో. అసలు సంవత్సరం పొడుగునా ఏదో ఒక పండుగ వచ్చి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ప్రతి పండగ మనం కోల్పోయిన దైవీ సభ్యత సంస్కృతులను గుర్తు చేయించే ఆధ్యాత్మిక జ్ఞాపిక, సన్మార్గాన్ని చూపించే మార్గదర్శి, ఆధ్యాత్మిక తత్వాన్ని సరళంగా బోధించే హితైషి. ప్రాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలను బట్టి పండుగలు జరుపుకునే విధానంలో ఒకంత వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రతి పండుగలో అంతర్లీనంగా దాగిన అంశం మనిషిని ఈశ్వరునికి సమీపంగా తీసుకువెళ్ళటం, అతని ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పాటునివ్వటం. ఏకరూప జీవన విధానంతో విసిగి వేసారిన మనసును నూతనోత్సాహాన్ని నింపే సంజీవని మూలికలే ఈ పండుగలు, ఉత్సవాలు. ఉత్సవం జరుపుకోవటం అంటే ఉత్సాహంలోకి రావటం, మనలో ఒక నూతనత్వాన్ని నింపుకోవటం. నూతనత్వం అనేది కేవలం నూతన వస్త్రాలు, నవకాయ పిండి వంటలకే పరిమితం అయ్యేది కాదు. మన అంతరాత్మను కూడా నిత్య నూతన సంకల్పాలతో సుసంపన్నం చేసుకున్నప్పుడే జీవితంలో ప్రతిరోజు మనకి పండుగ వాతావరణాన్నే తలపిస్తుంది. అమ్మవారు అష్టభుజాలతో అష్టశస్త్రాలంకృత ధారిణీ స్వరూపంలో పొందిన విజయానికి ప్రతీకగా మనం విజయదశమిని ఘనంగా జరుపుకుంటాం. ప్రతి పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. అలాగే ప్రతి పండుగ, ప్రతి పురాణ గాథ ఏదో ఒక సందేశాన్ని మనిషికి అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పండుగ మనకిచ్చే సందేశం, ఈ కథనం వెనకున్న భావార్థాన్ని విశ్లేషించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం నవరాత్రి అన్న పదాన్ని తీసుకుంటే ఇందులో రాత్రి శబ్దార్థం 24 గంటల్లో ఒకసారి వచ్చే రాత్రికి ప్రతీక కాదు, కాలచక్రంలో వచ్చే రాత్రికి ప్రతీక. మన ఈ భౌతిక జగత్తు 24 గంటల గడియారం ఉన్నట్లే ఈశ్వరుని దగ్గర కాలచక్రం ఉంటుంది. కాలచక్రం అంటే సృష్టి ఆది మధ్యాంత సమయాల్ని చూపించే విశ్వ గడియారం అన్నమాట. కాలచక్రం 4 సమభాగాలుగా ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది. ఇందులో సత్యత్రేతాయుగాలను బ్రహ్మ పగలు అంటారు, ద్వాపర కలియుగాలను బ్రహ్మ రాత్రి అంటారు. ఇప్పుడు మనమున్నది కలియుగాంతంలో. కలి అంటే చీకటి, తమో గుణానికి గుర్తు. అంటే కాలచక్రం అనుసారంగా ఇప్పుడు రాత్రి సమయం, కలియుగం నడుస్తూ ఉంది. సత్యత్రేతాయుగాల్లో మనుష్యుల్లో సత్వగుణం ఆధిక్యతలో ఉంటే కలియుగంలో మనుష్యుల మనస్సుల్లో తమో గుణం అతిలో ఉంటుంది. తమో గుణాలు అంటే అజ్ఞానం, విషయ వాసనలు, కామ, క్రోధ, లోభ, మోహాది వికృతులు ప్రకోపిస్తాయి. ఇవే ఆసురీ శక్తులు. ఈ విపరీత శక్తులపై విజయం పొందాలంటే మనకు ఈశ్వరీయ శక్తి, దైవిక శక్తి అవసరం. ఆ దైవిక శక్తులను పొందేందుకు అవసరమైన సాధనా ప్రక్రియలనే మన ఋషులు, మునులు పండుగలు, వ్రతాలు, దీక్షల రూపంలో రూపాంతరీకరణ చేసి మానవాళికి అందించారు. ఇక అసలు విషయానికి వస్తే అమ్మవారి అసుర సంహార కర్తవ్యానికి ప్రతీకగా మనం శరద్ నవరాత్రులను నిష్ఠగా నిర్వహించుకుంటున్నాం. ఆశ్వీజ శుక్ల మార్గశిర పాడ్యమి లగాయితూ నవమి వరకు 9 రోజుల పాటు ఆసురీ సంహారం గావించిన శివశక్తులను సర్వాలంకృతులను చేసి విశేషంగా పూజిస్తాం. నవరాత్రుల్లో విశేషంగా రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మవారు రాత్రుళ్లే యుద్ధం చేసి అసురుడిపై గెలిచారంటారు. కారణం, అసురులు రాత్రి సమయంలోనే పవర్ఫుల్గా ఉంటారు. అసురుడు రాత్రే యుద్ధం చేయాలనుకున్నాడు కాబట్టి అమ్మవారు రాత్రి సమయంలోనే యుద్ధం చేసి అసురుణ్ణి నిర్మూలించారు. దీనిని బట్టి అసురులు బయటెక్కడో లేరు అని అర్థమవుతూనే ఉంది. మనలోనే కోపం, ఈర్ష, ద్వేషాలు, స్వార్థం, శత్రుత్వం, లోభం, మోహం, అహంకారం, కామం, అసూయ, సోమర్తనం వంటి నెగిటివ్ క్వాలిటీస్ రూపంలో ఉన్నారు. మనలో సత్వగుణాన్ని పెంచుకుంటే ఈ తామసిక గుణాలను జయించగలుగుతాము. ఆ సత్వగుణాలకు ప్రతీకే అమ్మవారు అయితే మనలోని తమో గుణాలకు ప్రతీకే అసురులు, రాక్షసులు. అందుకే అసుర గుణాలు, తమో గుణాలు అంటారు. ధ్యాన సాధనతో ఈశ్వరునితో మనసును జోడించటం ద్వారా మనలో సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి అష్టభుజాలు, ఆయుధాలు ఆమెలోని ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీకలు. దేవతలకు కూడా మనుషుల్లాగే 2 భుజాలు ఉంటాయి. కాకపోతే వారిలోని అనేక దివ్య శక్తులను చూపించేందుకు చిత్రకారులు, శిల్పకారులు అనేక భుజాలు ఆయుధాల రూపంలో సంకేతాత్మకంగా అభివ్యక్తం చేశారు. అహింసే పరమధర్మం అంటారు.
విశ్వవందని అయిన అమ్మవారు నిర్మూలించింది మనిషిలోని తామసిక గుణాలను. ఇది అహింసాత్మక యుద్ధం. అహింసే పూజ్యార్హం, వందనీయం. ఇప్పుడు అమ్మవారి చేతుల్లోని ఒక్కొక్క అస్త్రం వెనుకున్న భావార్థాన్ని తెలుసుకుందాం. త్రిశూలం ముల్లోకాలు, 3 కాలాల జ్ఞానాన్ని తెలుసుకున్న దానికి, త్రిగుణాలకు ప్రతీక. మనిషి తనలో ఉన్నటువంటి తమో గుణాలను అదుపులో ఉంచుకొని సత్వగుణాన్ని పెంచుకోవాలి అన్న తత్వాన్ని బోధిస్తుంది. అలాగే త్రికరణ శుద్ధిగా ఉండాలన్న సందేశాన్ని ఇస్తుంది. ఖడ్గం ఇది జ్ఞాన ఖడ్గానికి ప్రతీక. మన శాస్త్రాలు ఖడ్గాన్ని జ్ఞానంతో పోల్చాయి. జ్ఞానము అంటే భౌతిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం. ఖడ్గం పని ఖండించటం. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఖడ్గం లాగా మనలో దుర్గుణాలను తొలగిస్తుంది. అలాగే కమలం సంసార సాగరంలో ఉంటూ విషయాసక్తుల బురదలకు అతీతంగా పరమాత్మకు ప్రియంగా ఉండమని సూచిస్తుంది. అలాగే కమలం పవిత్రతకు, నిర్మాలన్యానికి గుర్తు. దేవతల అంగాంగాన్ని కమలంతో పోల్చుతారు. నయనం కమలం, అధరం కమలం, కర్ణం కమలం, హస్తం కమలం. అంటే మన పంచేంద్రియాలను పుణ్యకార్యాలకు మాత్రమే ఉపయోగించాలి అన్న సందేశాన్ని పద్మం ఇస్తుంది. శంఖం జ్ఞాన శంఖాన్ని పూరించి అజ్ఞాని నిద్రలో ఉన్న వారిని మేల్కొల్పిన దానికి గుర్తు. అలాగే దేహ భ్రాంతిని వీడి ఆత్మస్వరూపంలో ఉండమని బోధిస్తుంది. శంఖం ఓం సౌండ్ని జనరేట్ చేస్తుంది. అది నెగిటివిటీని తొలగిస్తుంది. ఓం అనేది ఆ, ఉ, మా శబ్దాల సంయోగం. ఆ అంటే ఆచరణ, ఉ అంటే ఉచ్చారణ, మా అంటే మనసు, సంకల్పం. ఈ మూడింటిని పవిత్రంగా ఉంచుకోవాలని సూచిస్తుంది. అలాగే శంఖం మన కంఠానికి ప్రతీక, వాక్కుకి ప్రతీక. అంటే మనం మాటలు పవిత్రంగా, శుభప్రదంగా ఉండాలి. అటువంటి మాటలే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. సుదర్శన చక్రం ఇది కాలచక్రానికి ప్రతీక. కాలచక్రం ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి గుర్తు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ప్రత్యక్షంగా కనిపించేవి అయితే ఇంకొక గుప్త యుగం ఉంది. అదే సంగమ యుగం. ఈ కాలచక్రం అవినాశిగా తిరుగుతూనే ఉంటుంది. ఎలాగైతే రాత్రి పగళ్ళు ఒక చక్రం, రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి వస్తుంది. అలాగే ఋతువుల చక్రం. మనిషి జీవితం కూడా జనన మృత్యు చక్రం. జన్మించటం, మరణించటం, మళ్ళీ జన్మించటం. అలాగే ఈ కాలచక్రం సత్యుగంతో మొదలై కలియుగాంతంతో టెర్మినేట్ అవుతుంది. మళ్ళీ సత్యుగం రిపీట్ అవుతుంది. ఈ కలియుగాంతం, సత్యుగాదుల మధ్య సంధి సమయమే పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగంలో పరమాత్ముడు కూడా గుప్తవేషంలో అవతరిస్తాడంటారు. అందుకే కోట్లాది మంది ప్రాణుల్లో ఎవరో అతి కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారంట. యోగులు, ధర్మచింతనాపరాయణులే ఈశ్వరుని గుప్తవేషాన్ని గుర్తిస్తారు. ఈ సమయంలోనే ఈశ్వరుడు ప్రాణులందరికీ ముక్తి, జీవన్ముక్తుల జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అందుకే ఈశ్వరుణ్ణి ఆదిగురువు అంటారు. విల్లు మరియు బాణం మనసుకు ప్రతీక. విల్లు స్థిరంగా ఉన్నప్పుడే బాణాన్ని గురిజూసి సంధించగలుగుతాం, లక్ష్యాన్ని ఛేదించగలుగుతాము. మనస్సు స్థిరత్వానికి ప్రతీక విల్లు అయితే, బాణం ఏకాగ్రతకు ప్రతీక. ఏ పనిలో విజయం సాధించాలన్నా మనకి 2 శక్తులు చాలా అవసరం. వజ్రాయుధం వజ్ర సంకల్పానికి ప్రతీక. సంకల్పంలో దృఢత్వం ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. అనేకులు కేవలం ఆలోచనే చేస్తారు, కొందరు మాత్రమే తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువస్తారు. సంకల్పంలో దృఢత్వం ఉంటేనే ఎన్ని విఘ్నాలు ఎదురైనా వెనుదిరగక మళ్లీ మళ్లీ ప్రయత్నించి అనుకున్నది సాధించగలుగుతాము. దానికి అమ్మవారి జీవితగాథే ప్రామాణికం. ఆమె కూడా ఓటమి ఎదురైన ప్రతిసారి తన శక్తిని ఇంకా ఇంకా పెంచుకున్నారు. మడమ తిప్పని అంకుటిత సంకల్ప దీక్షకు ప్రతీకే ఈ వజ్రాయుధం. అంకుశం ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. మదగజాన్ని చిన్న అంకుశం నియంత్రిస్తుంది. అలాగే ఆత్మిక స్మృతి ఇంద్రియార్జితగా అయ్యే శక్తినిస్తుంది. ఈ దేహం ఒక రథం, పంచేంద్రియాలు పంచాశ్వాలు, మనస్సు పగ్గాలు, బుద్ధి కళ్ళెమైతే ఈ దేహ సారథి ఆత్మ భూమధ్య స్థానంలో ఒక అద్భుత సితారాగా విరాజిల్లుతుంది. అదే 3వ నేత్రం. అందుకే ఆత్మజ్ఞానం ఉన్న వారిని త్రినేత్రి అంటారు. దానికి ప్రతీకగానే అమ్మవారి భ్రూస్థానంలో కూడా 3వ నేత్రాన్ని చూపిస్తారు. ఈ త్రినేత్రి స్థితి అంకుశంలాగా పనిచేస్తుంది. ఢాలు డ్రామా. ఢాలు డ్రామా అంటే జగన్నాటకానికి ప్రతీక. ఈ సృష్టి ఒక జగన్నాటకం, ఈ ధరణి ఒక రంగస్థలం.
మనుషులంతా ఆటబొమ్మలు, పాత్రధారులు. ఏదీ శాశ్వతం కాదు అన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే అశాశ్వతమైన భోగ సాధనాల వెనక పరిగెత్తి అశాంతి పాలవకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చునన్న సందేశాన్ని ఇస్తుంది. గొడ్డలి కర్మల లెక్కాచారాలను ఖండించిన దానికి ప్రతీక. సుఖానికైనా దుఃఖానికైనా మనం చేసే కర్మలు అంటే మన పనులే కారణం. మంచి పనులు చేస్తే మనకు దుఃఖాల నుంచి ముక్తి, సుఖ ప్రాప్తి కలుగుతుంది. చెడు పనులు మన సుఖాన్ని హరించి దుఃఖ చక్రంలో బంధిస్తాయి. కాబట్టి మనం సదా సంతోషంగా ఉండాలి అంటే ఈ చెడు పనులను ఖండించాలి. అంటే మనం చేసే ప్రతి పని ఫలం తిరిగి మనల్నే వెతుక్కుంటూ వస్తుందన్న సత్యాన్ని ఎరిగి మంచి పనులు చేయటం ద్వారా మన దుఃఖానికి కారణమైనటువంటి శేషకర్మలని మనం తొలగించుకోవచ్చు. పాశం క్రమశిక్షణకు ప్రతీక. నది గట్టి లోపల సాగితేనే ప్రకృతిని సస్యశ్యామలం చేస్తూ వెళుతుంది. గట్టు దాటితే విలయ తాండవమే సృష్టిస్తుంది. మానవీయ విలువలు, నైతిక మర్యాదలు అనే రేఖ లోపల ఉన్నప్పుడే మనిషికి క్షేమం, లాభం. అలాగే అమ్మవారి చేతిలో ప్రజ్వలిస్తున్న అగ్నిపాత్ర ఉంటుంది. అగ్ని పని భస్మం చేయటం, శుద్ధీకరణ. యోగాగ్ని మనలోని చెడు సంస్కారాలను భస్మం చేసి మన ఆత్మను శుద్ధి చేస్తుంది అన్నదానికి ప్రతీక. కాగడ దారిని చూపిస్తుంది కదా, అలాగే సమస్యల వలయంలో చిక్కుకున్న మనసుకి సమాధానం, సన్మార్గాన్ని చూపించే కాగడ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. కవచం రెసిలియన్స్ పవర్కి ప్రతీక. ఆధ్యాత్మిక జ్ఞాన శ్రవణం, ధ్యాన సాధన మొదలైనవి మనలో రెసిలియన్స్ పవర్ని పెంచుతాయి. అంటే ఎటువంటి ఒత్తిళ్లనైనా లేక కష్ట పరిస్థితులనైనా తట్టుకొని వాటి నుండి కోలుకొని నిలబడే సామర్థ్యం అన్నమాట. ఏ విధమైన సంక్షోభం లేక ప్రతికూలతల నుంచి అయినా స్వయాన్ని రక్షించుకునే క్షమత. సమస్యల ప్రపంచంలో వచ్చే పరిస్థితుల్ని మనం ఆపలేం. పెంచుకోవాల్సిందల్లా మన రెసిలియన్స్ పవర్ని మాత్రమే. ఈ శక్తి మనందరికీ చాలా అవసరం. ఇది ధ్యాన సాధనతోనే సాధ్యం. ఆశీర్వాద హస్తం లేక అభయముద్ర. మన పనులు అమ్మవారి ఆశీర్వాదాలకు పాత్రులయ్యే విధంగా ఉండాలి అన్నదానికి ప్రతీక. సింహవాహనం లేక పులి వాహనం. ధైర్య సాహసాలు, మానసిక శక్తులకు ప్రతీక. ధైర్యం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం అసాధ్యాన్ని సుసాధ్యం చేయిస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది విజయాలతో వనగూరేది కాదు, అపజయాలు, అనుభవాల పాఠాల నుంచి నేర్చుకునేది. ఇలా ఈ స్పిరిచువల్ పవర్స్ వల్లే అమ్మవారు అసురగుణాలు అనే మహిషాసురుడిపై విజయాన్ని పొందారు. శక్తి రూపిణిగా, శివశక్తిగా, జగన్మాతగా పూజలు అందుకుంటున్నారు. మనం కూడా అమ్మవారి దివ్య గుణాలను జీవితంలో సాధనం చేయడం ద్వారా మనలో జ్ఞాన వృద్ధి, శక్తి వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఈ దివ్య గుణాల ఆచరణతో మనిషి మనుష్యత్వం నుంచి దైవత్వం, పూజ్యస్థానాన్ని అందుకోగలుగుతాడు. ఈ దివ్య శక్తులకే మనం నవరాత్రులు పూజించేది. ఈ దివ్య శక్తులనే ఆయుధ రూపంలో కూడా పూజిస్తారు. అందుకే నవరాత్రుల్లో ఆయుధ పూజకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ దివ్య శక్తుల సిద్ధే నవరాత్రుల సాధనా లక్ష్యం. ఇదే దసరా పండుగ సందేశం. అందరికీ శారదీయ నవరాత్రి శుభాకాంక్షలు. ఓం శాంతి.